నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవం. వేలాదిగా తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన భక్తులు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఉన్న ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఆలోచనతో కలిసి పనిచేస్తున్నాయి. మెప్మా ఆధ్వర్యంలో భీమవరం మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన మెగా జాబ్ మేళాలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఈ నెల 29వ తేదీన భీమవరం ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే అంజిబాబు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా భక్తులతో పోటెత్తిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సందర్భంగా భీమవరం పట్టణం శ్రీరాంపురంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం సుబ్బారాయుడి గుడిలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజామున 1 గంట నుండి భక్తుల అధిక సంఖ్యలో విచ్చేసి ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి స్వయంగా పాలు పోసి అభిషేకాలు నిర్వహించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు స్వామివారిని దర్శించుకున్నారు. డీఎస్పీ ఆర్జీ జయసూరి ఆధ్వర్యంలో 2 టౌన్ 1 టౌన్ సీఐలు కాళీచరణ్, ఎం నాగరాజు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ ఈవో దండు వెంకటకృష్ణరాజు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవాలకు సహకరించిన దాతలకు, పోలీస్, మున్సిపల్ సిబ్బందికి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్ష కార్యదర్శులు గాదిరాజు సుబ్బరాజు, పొత్తూరి వాపిరాజు కృతజ్ఞతలు తెలియజేశారు. 27వ తేదీన తెల్లవారుజామున 4 గంటలకు స్వామివార్ల కళ్యాణం, సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులచే రథోత్సవం, 28వ తేదీన రాత్రి 7 గంటలకు తెప్పోత్సవం, 29వ తేదీన స్వామివార్లకు త్రిశూల స్నానోత్సవం నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో కృష్ణరాజు తెలియజేశారు. కాపు వనితా క్లబ్, ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం పంపిణీ చేశారు.
జిల్లా భీమవరం మండలం భీమవరం 2 టౌన్ లో వేయించేసి ఉన్న శ్రీ పంచాయతన సహిత పరతవర్తి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం అనగా మన సుబ్బారాయుడు గుడిలో ఈ రోజున సుబ్బారాయుడు షష్ఠి సందర్భంగా ఉదయం 1 గంట నుంచి స్వామి వారికి చక్కగా భక్తులందరూ కూడా వారి యొక్క మొక్కుబడులన్నీ కూడా తీర్చుకుంటూ స్వామివారికి ఆవు పాలతో అభిషేకాలు చేసుకుంటూ చక్కగా చాలా విశేషంగా కార్యక్రమం జరుగుతోంది. భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు మిగిలిన శాఖ వారుల యొక్క సహకారంతో అనేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారికి అభిషేక అర్చన కార్యక్రమాలను కూడా చేయించుకొని ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాము. షష్ఠి వేలాదిగా భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుని వాళ్ళ జీవితాన్ని తెరపి చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. పునర్నిర్మాణం అయిన తర్వాత మొదటి సంవత్సరంగా ఈ సంవత్సరం కొంచెం ఆందోళన పడడం జరిగింది. జనం ఎంతమంది వస్తారు ఎలా చేయాలని. కానీ అద్భుతమైన ఏర్పాట్లతో ఈ డెవలప్మెంట్ కమిటీ కానీ, ఆలయ కమిటీ కానీ, ఆలయ అధికారులు కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, పోలీసులు, అలాగే మున్సిపాలిటీ వారు అన్ని శాఖల పూర్తి సహకారంతో అద్భుతమైన ఏర్పాట్లతో భక్తులకి ఏ విధమైన అసౌకర్యం లేకుండా చాలా అందరూ కూడా వేలాదిగా దర్శనం చేసుకోవడానికి జరిగిన ఏర్పాట్లతో అందరూ క్షేమంగా చేస్తున్నారని చెప్పి జరుగుతున్న విషయం చూసి చాలా ఆనందంగా. షష్ఠి కొత్తగా నిర్మించబడిన దేవస్థానం మరి ఈ సంవత్సరం మొదటి సంవత్సరం అవటం మరి భక్తులందరూ చాలా విరివిగా రాత్రి 1 గంటల నుంచి దర్శనం చేసుకున్నారు. మరి ప్రజలందరికీ షష్ఠి శుభాకాంక్షలు. ఈ గుడి నిర్మాణం చాలా అద్భుతంగా జరిగింది. భగవంతుని ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీరాంపురంలో ఏం చేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర దేవస్థానంలో షష్ఠి మహోత్సవాలు ఇవాళ 2వ రోజు అత్యంత వైభవంగా జరుగుతున్నాయండి. వచ్చిన భక్తులకి ఉదయం అభిషేకాలు అయిన దర్శనాలు ఏర్పాటు చేసాం. దర్శించుకుంటున్నారు. వచ్చిన వారికి తీర్థ ప్రసాదాలు, పాలు, మంచినీరు అన్ని ఏర్పాట్లు కమిటీ ద్వారా అభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ అన్ని కమిటీల సహకారంతో పూర్తిగా ఇవాళ దర్శనాలు సంపూర్ణంగా జరుగుతున్నాయి. వచ్చిన వారందరూ స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. ఉన్నటువంటి శ్రీరాంపురంలో దేవస్థానం నందు మా యునైటెడ్ కాపువంత క్లబ్, అలయన్స్ క్లబ్, ఇన్నర్వీల్ క్లబ్ సభ్యులందరం కూడా ఇక్కడ ప్రసాద వితరణ అనేది చేపట్టడం జరిగింది. దేవస్థానానికి వచ్చిన భక్తులకు ఈ ప్రసాద వితరణ అనేది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చేస్తున్నాం అండి. మరి ఆ భగవంతుడి ఆశీస్సులతో ఇంకా ముందుకు సాగాలని మా క్లబ్ తరపున ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఉన్న ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి భీమవరం మున్సిపల్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. జీవితంలో ఎవరికైనా తొలిసారి ఉద్యోగం రావడం అనేది ఒక చక్కటి అనుభూతి అని, ఉద్యోగం చిన్నదైనా పెద్దదైనా ఉద్యోగంలో ప్రవేశించడం అనేది మన జీవితాన్ని మలుపు అన్నారు. దీని ద్వారా భవిష్యత్తులో మరిన్ని మంచి ఉద్యోగాలు పొందడానికి అవకాశాలు పెంచుకోవాల్సిన అవసరం అందరి మీద ఉందని అన్నారు. మెగా జాబ్ మేళాకు 15-16 కంపెనీలు ఇక్కడ హాజరవడం జరిగిందని, కాబట్టి నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి మాట్లాడుతూ ఈ జాబ్ మేళాకు మంచి కంపెనీలు వచ్చాయని, స్టార్టింగ్ లోనే పెద్ద ఉద్యోగాలు రావని, తాను కూడా మొదట్లో 10,000 రూపాయల జీతంతోనే ఉద్యోగం ప్రారంభించానని అన్నారు. ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మంచి అవకాశాలు వస్తాయని అన్నారు. నిరుద్యోగ యువతి యువకులు ఈ మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ జి హెప్సిబాతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. సంస్థల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ రకమైనటువంటి మేళాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈ రోజు మన భీమవరంలో ఈ మేళాలు నిర్వహించుకుంటాం. ముఖ్యంగా ఎవరైతే స్వయం సహాయక బృందాల్లో పనిచేస్తున్నటువంటి మహిళలు ఉన్నారో వారే కాకుండా ఇతరులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆశావహులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ మేళా ద్వారా అవకాశం కల్పించాలనేటువంటి ఉద్దేశం ప్రభుత్వాలు. ఇదంతా కూడా చూస్తుంటారు. రాష్ట్రంలో ఈ రకమైనటువంటి నిరుద్యోగ యువకులకు విద్యార్థులకు కూడా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేటువంటి ఆలోచన గత 1.5 సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అంత క్రితం 5 సంవత్సరాలు ఈ రకమైనటువంటి మేళాలు లేకపోగా కనీసం డిఎస్సిని కూడా 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా నిర్వహించినటువంటి పరిస్థితి లేదనేటువంటి విషయం ప్రస్తుతం. ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏమైనా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాన్ని కల్పించాలి అనేటువంటి ఆలోచనతో కలిసి పనిచేస్తుంది. అందులో భాగంగా
ఈ మేళాలు నిర్వహిస్తూ ఉన్నాం. జీవితంలో ఎవరికైనా తొలిసారి ఉద్యోగం రావడం అనేది ఒక చక్కటి అనుభూతి, ఒక మధురానుభూతి జీవితంలో. అది ఏ ఉద్యోగం అయినా కానీ చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, మొట్టమొదటి ఉద్యోగంలో ప్రవేశించడం అనేది మన జీవితాన్ని మలుపు తిప్పేటువంటి ఒక చక్కటి అనుభూతి. ఈవేళ మీరు అటువంటి కార్యక్రమానికి మీరు అందరూ కూడా హాజరు కావడం, మీ ప్రతిభ ఆధారంగా దాదాపు దాకా కలెక్టర్ గారు చెప్తుంటే 1100 మంది రిజిస్టర్ అయ్యారు, దాదాపు 250 మంది వచ్చారు, ఇంకా కొంతమంది వస్తూ ఉన్నారు. దాదాపు అందరికీ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం. ఏదైతే ఉద్యోగం అనేది మన కుటుంబానికి మన కోసం మాత్రమే కాదు, మనం బతకడానికి కాదు ఉద్యోగం, మనతో పాటు మన కుటుంబం చెయ్యి తినడానికి మీ అందరూ కూడా ఉద్యోగాలు రావడం ద్వారా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో కూడా మార్పు వస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు అంతా కూడా గమనించారు. ఇది మీ యొక్క సామర్థ్యానికి ప్రతిభకి ఒక వేదిక. వాటన్నింటినీ కూడా నిరూపించి మీరు ఉద్యోగాన్ని పొందడానికి అవకాశం ఈ మేళాలో ఉన్నదనేటువంటి విషయం మీరు అంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. యువతకు అనేక అవకాశాలు దేశంలో రాష్ట్రంలో అందుబాటులో చదువుకున్నటువంటి యువకుల కోసం అనేక పథకాలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా స్టార్ట్అప్ కంపెనీలు స్టార్ట్ చేయడం ద్వారా, ప్రధానమంత్రి కౌశల్ యోజన ద్వారా, ముద్రా యోజన ద్వారా అనేక రకాల అవకాశాలు ఈరోజు దేశంలో యువతకి ఉన్నాయి అనేటువంటి విషయం మీరంతా కూడా గ్రహించాలి. దయచేసి ఈ రకమైనటువంటి పథకాల మీద స్కీముల మీద మీరంతా కూడా అవగాహన పెంచుకోవాల్సినటువంటి, చాలా మందికి అవగాహన ఉండదు. మీకోసం ప్రభుత్వాలు ఏ అవకాశాలు కల్పిస్తున్నాయనేటువంటి విషయం మీద మనంతా కూడా దయచేసి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని సందర్భంగా పైగా జీతం ఆధారంగా మన ఉద్యోగంలో చేరడం అనేది కూడా కరెక్ట్. జీతాన్ని పక్కన పెట్టి మన ఉద్యోగం చేరి మన తాలూకు శక్తి, టాలెంట్ ఏదైతే ఉందో ఆ టాలెంట్ నిరూపించుకోవడం ద్వారా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత ఉద్యోగాలు పొందడానికి ప్రయత్నించాలి. అందుకంటే తొలి ఉద్యోగానికి అంత ప్రాధాన్యత ఉన్నదనేటువంటి విషయం నేను చెప్తూ ఉన్నాను. వీళ్ళు ప్రతిభ నిరూపించుకోవడానికి చక్కని అవకాశం. ఏదైనా సరే ఉద్యోగాలు ప్రారంభంలో జీతం కోసం ఆలోచించి ఉద్యోగంలో చేరడం అనేది సరైనటువంటి విధానం కాదు. అందరూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వారు జాయిన్ అనే జీతాలు లక్షలు ఉండేవి. మన టాలెంట్ నిరూపించుకోవాలి. దాని ద్వారా భవిష్యత్తులో మరిన్ని మంచి ఉద్యోగాలు పొందడానికి అవకాశాలు పెంచుకోవాల్సినటువంటి అవసరం మీ అందరి మీద కూడా ఉన్నదనేటువంటి విషయం సందర్భంగా ప్రస్తావిస్తున్నాం. కాబట్టి ఎవరైతే ఇంటర్వ్యూ కాదనేటువంటి విద్యార్థులు ఉన్నారు, నిరుద్యోగ యువకులు ఉన్నారు, వారందరూ కూడా చక్కగా చాలా కంపెనీలు, దాదాపు 15-16 కంపెనీలు ఈ మేళాకి హాజరవడం జరిగింది. కాబట్టి మీ అందరినీ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకుని రాబోయే రోజుల్లో దేశ భవిష్యత్తులో మేము పాత్ర పోషించాలనేటువంటి విషయాన్ని సందర్భంగా కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ, మరొకసారి మీ అందరికీ కూడా ఉద్యోగాలు రావాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను. అనేక మంచి కంపెనీస్ ఇక్కడికి అటెండ్ అవ్వడం జరిగింది. ఈ కంపెనీస్ లో అన్నింటిలో కూడా చాలా మంచి ప్లేస్మెంట్స్ అన్ని ఉన్నాయి. వచ్చిన యువకులకి నాకు రిక్వెస్ట్ ఏంటంటే, స్టార్టింగ్ లోనే పెద్ద పెద్ద సాలరీస్ ఉండవు. ప్రతి ఒక్కళ్ళు చిన్నగానే మొదలు పెట్టాలి. నేను ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు కూడా 10,000 రూపాయలతోటి స్టార్ట్ అయింది మా జీవితం. మీరు సర్వీస్ పెరిగే కొద్దీ, మీ ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మీకు మంచి మంచి అవకాశాలు ఉంటాయి. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత చాలా మందికి రిజర్వేషన్స్ ఉంటాయి. డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళము, వేరే చోటుకి వెళ్ళము, హైదరాబాద్ వెళ్ళము, భీమర్లోనే ఉంటాము. అలా అనుకోకుండా ఎక్కడైతే మీకు అవకాశం ఉందో, మంచి కంపెనీ మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికి వచ్చిందో, అక్కడ కొంత కష్టమైనప్పటికీ, ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండడానికి కష్టమైనప్పటికీ, మీరు సొంత కాళ్ళ మీద నిలబడాలి అంటే, తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదు అంటే ఖచ్చితంగా కొంత కష్టపడాల్సిందే. ఈ వచ్చిన ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. తర్వాత మీకున్న ఎక్స్పీరియన్స్, మీకు అక్కడ వర్క్ చేసే కొద్ది మీకు ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. అప్పుడు మీ వాల్యూ చాలా బాగా పెరుగుతుంది. 2-3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత జీతానికి ఖచ్చితంగా కూడా ఇంకా ఎక్కువ అయ్యి మంచి ప్యాకేజెస్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఏదన్నా కానీ అంటే ముందు చాలా కంపెనీలతో మేము హెచ్ఆర్స్ తోటి అందరితో కూడా మాట్లాడడం జరిగింది. అవకాశాలకు అయితే కొదవలేదు. చాలా అవకాశాలు ఉన్నాయి. వెస్ట్ గోదావరిలో ఉన్న ఇండస్ట్రీస్ లో కానీ, చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ లో కానీ చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. చాలా కొరత కూడా ఉంది. నిపుణుల కొరత, స్కిల్డ్ పీపుల్ కొరత ఉంది, చాలా ఉంది. వారికి ఏంటంటే వచ్చినా కూడా అంటే ఒక డిప్లొమా హోల్డర్ జాయిన్ అవుతున్నారు, ఎంఎస్సి బయోకెమిస్ట్రీ వాళ్ళు జాయిన్ అవుతున్నారు, ఎంఎస్సి కెమిస్ట్రీ వాళ్ళు జాయిన్ అవుతున్నారు, ఇంజనీరింగ్ చదువుతున్నారు జాయిన్ అవుతున్నారు. కానీ వాళ్ళు ఏదైతే చదువుకున్నారో
ఆ జాబ్ రోల్స్ ఏదైతే వాళ్ళు కావాలని వాళ్ళు ఎంప్లాయర్స్ వెతుక్కుంటున్నారో దానికి కావాల్సిన స్కిల్స్ అన్ని కూడా ఖచ్చితంగా ఫస్ట్ జాయిన్ అయినప్పుడు చేసేంత నైపుణ్యత ఉండదు. బట్ అట్లీస్ట్ మీరు చదువుకున్న చదువులో ఆ బేసిక్స్ అన్ని కూడా ఉండాలి. ఆ బేసిక్స్ కూడా కొరత ఉంటుంది అని చెప్పేసి హెచ్ఆర్స్ కంపెనీస్ లో పనిచేసే హెచ్ఆర్స్ నాకు చాలా సార్లు ఇంటరాక్ట్ అవ్వడం వాళ్ళు తెలియజేయడం జరిగింది. సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు చదువుకున్న చదువులో మరియు మీరు ఏదైతే ఉద్యోగం కోరుకుంటున్నారో అందులో మీకు మంచిగా స్కిల్స్ ఉండే విధంగా పట్టు ఉండే విధంగా మిమ్మల్ని కంపెనీస్ కావాలి అని కోరుకునే విధంగా మీరు ఉన్నతి చెందాలి, మీరు నాలెడ్జ్ పెంచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. డయాలసిస్ సెంటర్స్, ఎక్కువ డయాలసిస్ సెంటర్స్ మన జిల్లాకి శాంక్షన్ అవ్వడం జరిగింది. అన్ని కూడా కన్స్ట్రక్షన్ ఉన్నాయి, ఎక్విప్మెంట్స్ కొంటున్నాం. ఇది కాకుండా హాస్పిటల్స్ కూడా రకరకాల ఎక్విప్మెంట్ ఇచ్చాయి. మీరు చదువుకుని మీరు కాంపిటెంట్ గా ఉంటే ఎన్నో కంపెనీలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. వాళ్ళు మొబిలైజ్ చేసి కూడా తీసుకురావడానికి కూడా అంత పెద్ద విషయం కాదు. మన మినిస్టర్ గారికి మీరంతా కాకపోతే మంచి ఎడ్యుకేషన్ అంటే బేసిక్స్ అన్ని స్ట్రాంగ్ గా ఉండి కాంపిటెంట్ గా ఉండే విధంగా మీరు అభివృద్ధి తయారవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం 1100 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ప్రస్తుతం 250 మెంబర్స్ మాత్రమే రావడం జరిగింది. మీరు ఏజ్ మీరు లిమిట్ ఉంది అది ఇది అని చెప్పారు. దయచేసి మీరు ఏజ్ లిమిట్ అయ్యేది లేకుండా మీరు ఈసారి రిక్రూట్ చేసుకోండి. అందరినీ కూడా వచ్చిన వాళ్ళకి కాంపిటెంట్ పీపుల్, కెపాసిటీ ఉన్న వాళ్ళు అందరూ ఉన్న వాళ్ళని అందరినీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది. ఈ నెల 29వ తేదీన భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే జాబ్ మేళాను భీమవరం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. బుధవారం భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో మాట్లాడారు. ఉద్యోగ అవకాశాల కల్పనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థచే భీమవరం ఎస్ఆర్కేఆర్ కళాశాలలో ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారని, ఈ జాబ్ మేళాలో సుమారు 28 ప్రముఖ కంపెనీలతో పాటు మరికొన్ని ఇతర కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని అన్నారు. వివిధ కంపెనీల్లో మొత్తం 3000కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని 18-35 సంవత్సరాల మధ్య వయసు కలిగిన స్త్రీ పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని మంచి ఉద్యోగాన్ని సాధించాలని కోరుకుంటున్నానని తెలియజేశారు. భీమవరంలోని ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 29న జాబ్ మేళా జరుగుతుంది. భీమవరం నియోజకవర్గ నిరుద్యోగ యువకులకు ఈ జాబ్ సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగ అవకాశాల కల్పనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థచే భీమవరం ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాలో సుమారుగా 28 కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. వివిధ కంపెనీలు మొత్తం 3000 ఉద్యోగాలు కల్పించే అవకాశం కలుగుతుంది. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య లోపు వయసు ఉన్న స్త్రీ పురుషులు అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే మంచి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. దీన్ని నిరుద్యోగులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆకివీడు ఆనాల చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు బారులు తీరి స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ఉత్సవ కమిటీ చైర్మన్ జంపన సుబ్రహ్మణ్యం రాజు జేఎస్ఆర్ మాట్లాడుతూ భక్తులకు స్వామివారి దర్శనం ఇబ్బంది కలగకుండా బారికేడ్లు, ప్రసాద వినియోగం, అన్న సమారాధన వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పట్టణంలోని ప్రముఖులంతా వాలంటీర్లుగా పనిచేయడం విశేషం. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయాల ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి. ఈ గుడి 100 సంవత్సరాలు నుంచి గొప్ప చరిత్ర ఉన్నది. కొల్లేరు గ్రామాల నుంచి ఎంతో నమ్మకంగా ఈ గుడికి వచ్చి కోరికలు తీసుకునేవారు. పెళ్లి కానీ పిల్లలు కానీ ఏది కావాలన్నా సుబ్రహ్మణ్య స్వామి గొప్ప నమ్మకం ఇక్కడ. అటువంటిది పూర్వం గుడి తీసి మళ్ళీ కొత్తగా పునర్నిర్మాణం చేశాం. మా కమిటీ సభ్యులందరం కలిపి ఏకమైత్యంగా ఇప్పుడు ఇవాళ 2,50,00,000 ఇవాళ మేము శంకుస్థాపన చేసి మళ్ళీ మా చేతుల మీద ఓపెనింగ్ అయింది. ఇవాళ ఎంతో బయట రాష్ట్రాల నుంచి కూడా మాకు ఇక్కడ నుంచి బయట రాష్ట్రాల వాళ్ళు కూడా మాకు ఫండ్స్ రూపేనా కానీ ఇంకోటి కానీ ఇంకా సాయం చేశారు. ఇవాళ ఇలాగా కొనసాగుతుంది. ఇంకా భక్తులకి నమ్మకం కూడా బాగా పెరిగింది, ఇంకా పెరుగుతుంది కూడా. మా ఎమ్మెల్యే గారు కూడా ఈ దాతల్లో ఒక దాత, రఘురామకృష్ణ గారు గొప్ప దాత మాకు కూడా. ఆయన మేము అడగకుండానే ఉత్సవ విగ్రహాలు ఇది చేశారు. మాకు దేవుడి తర్వాత మా యొక్క ఇచ్చిన సహాయం చేసిన దాతలకి మా సాష్టాంగ నమస్కారం. మా చేతుల మీద అన్ని అయిపోయినాయి, ఇంకా కొద్దిగా పని ఉంది. మాకు ఏ అప్పు లేకుండా దాతలందరూ మాకు సహకరించారు. మా కమిటీ మెంబర్ కూడా సహకరించారు. అందరికీ నమస్కారం. ఈ షష్ఠి పుణ్యంగా ఇంత జనం సందర్భంగా ఇవాళ మన సమాజంలో హిందుత్వం కూడా ఉందని నిదర్శనంగా ఇంత భక్తులు వచ్చి ఖాళీ లేకుండా ఉంది. తెల్లారి గట్ల 3 నుంచి ఇప్పుడు దాకా ఖాళీ లేదు. సాయంకాలం తెప్పవచ్చునే ఉంది. దానికి కూడా భక్తులందరూ వచ్చి దర్శించుకుని స్వామివారి అనుగ్రహం పొందాలని. ఈ గుడికి దాదాపుగా మరి ఈ 150 సంవత్సరాల నుంచి కూడా ఎంతో ఈ గుడిలో ప్రసాదం తిన్న బేట్ చేసిన ఏంటి ఒక బొట్టు పెట్టుకున్నా మరి దీనికి ఒక విశిష్టత ఉంది. ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్య, ఉద్యోగం, వివాహాది ఇవన్నీ కూడా మరి చక్కగా అన్ని కూడా వారికి చేకూరుతాయని చెప్పి ఒక నమ్మకం. గత 3 రోజుల నుంచి కూడా మేము కార్యక్రమంలో చేయడం జరిగింది. మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో 20వ తారీఖున స్వామివారి శాంతి కళ్యాణం జరిగింది. దానికి కూడా భక్తులు మరి ఎంతో దాదాపుగా 400 మంది భక్తులందరూ వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవడం జరిగింది. ఈ రోజు షష్ఠి కార్యక్రమం మరి తెల్లవారుజామున 3 గంటలకే భక్తులు దాదాపు ఉండి నియోజకవర్గంలో గతంలో ఇదివరకు బల్ల మీద వచ్చి ఎంతో మంది పెద్ద గుడి ఇక్కడ ఈ నిర్మాణం చేసి ఇవన్నీ కూడా చూసి ఈ కలర్లన్నీ కూడా ఎత్తం ఇవన్నీ చూసి ఎంతో సంతోషపడి మా కమిటీ వాళ్ళందరూ కూడా అభినందనలు చెప్తా ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మధ్యాహ్నం 1 గంటలకే స్వామివారి అభిషేకాలు, మరి అనంతరం 6 గంటలకే తెప్పోత్సవం. మరి ఈ 10:30 కాడి నుంచి ఈ ప్రాంగణంలో వీరాంజనేయ కమిటీ వారు 10,000 మందికి దాదాపుగా భోజనాలు ఏర్పాటు చేశారు. మరి వారికి కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వామివారు రేపు పల్లకి సేవ రేపు పొద్దున 9 గంటలకే మరి దాంట్లో కూడా పాల్గొని అందరూ కూడా స్వామివారి గొప్ప పాత్ర అవ్వాలని చెప్పి శ్రీంగ మండపం, అద్దాల మండపంలో కూడా స్వామివారిని మరి నిన్న పవలింపు సేవ కూడా చేసాం. ప్రతి ఒక్కరి కూడా సనాతన ధర్మానికి అన్ని కూడా శాస్త్రబద్ధంగా వేదాలు అన్ని కూడా ఉపనిషత్తులు అన్ని కూడా శాస్త్రబద్ధంగా చేస్తాం. అన్ని కూడా ఎటువంటి లోటు లేకుండా స్వామివారికి అన్ని కూడా సక్రమం జరిగింది. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహిమ గల స్వామి కాబట్టి ఇక్కడికి అనునిత్యం కూడా భక్తులు వస్తూ ఉంటారు. మహానుభావుడి అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. గుడిని స్టార్టింగ్ నుంచి కూడా కొలిపారు లక్ష్మణరావు గారు మరి గుడి కోసం చాలా కష్టపడ్డారు. ఈ రోజు ఇంత వైభవంగా జరిగేప్పటికీ మరి కరోనా సమయంలో ఆయన కాలం చేయడం జరిగింది. మరి ఆయన ఆత్మ కూడా ఈ రోజు శాంతిస్తుంది. ఇంత వైభవంగా గుడి కట్టినందుకు శాంతించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ గుడి కట్టడానికి ప్రతి ఒక్క భక్తుడు కూడా వారికి తగ్గ విధంగా సాయం చేశారు. మరి డబ్బు రూపమే కానీ వస్తు రూపమే కానీ ఏ రూపమైనా కూడా సుబ్రహ్మణ్యేశ్వరుని ఆశీస్సులు వారి ఇంటి మీద ఉండి వారి కుటుంబ సభ్యులందరూ అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి నేను మహానుభావుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దైవ కార్యక్రమాల్లో ప్రసాద వితరణ భగవత్ సేవయేనని మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి అన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా భీమవరం పట్టణం శ్రీరాంపురంలోని ప్రియాంక చర్మ వ్యాధుల హాస్పిటల్ వద్ద అల్లూరి వెంకట రాఘవరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి ప్రారంభించి మాట్లాడారు. భక్తులకు ఇష్టమైన పండుగ షష్ఠి అని ఎంతో భక్తితో దేవాలయాల దర్శనానికి వచ్చి భగవంతుని దర్శించుకుంటారని వారికి ప్రసాద వితరణ చేయడం శుభపరిణామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రియాంక వర్మ, డిటిడిసి బాబు భక్తులు పాల్గొన్నారు.
శ్రీరాంపురంలో ప్రియాంక స్కిన్ క్లినిక్ ఏర్పాటు చేసినప్పటి నుంచి నేను చాలా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ప్రారంభోత్సవం నుండి కూడా వీళ్ళు ఉచితంగా రకరకాల సర్వీసులు కూడా ఇస్తున్నారు. క్లినిక్ మెయింటైన్ చేయడంతో పాటు ఉచితంగా మన మున్సిపల్ వర్కర్స్ కావచ్చు, అలాగే పేదవాళ్ళకి కావచ్చు, చాలా మందికి కూడా వీక్లీ వన్స్ అలా మంత్లీ వన్స్ రకరకాలుగా ఫ్రీ క్యాంప్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఈ యొక్క ప్రసాదాలు, పులిహార ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి డాక్టర్ ప్రియాంక గారికి, అలాగే వాళ్ళ ఫాదర్ డిటిడిసి రాజు గారికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఇలా సర్వీసెస్ ఇలాగే కొనసాగాలని, ఈ క్లినిక్ కూడా మంచిగా ప్రజలందరికీ బాగా సర్వీసులు అందించాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలకు సందర్భించి ప్రత్యేకంగా వాళ్ళను అభినందిస్తున్నాను. ఉండి మండలం చినపుల్లేరు గ్రామంలో వేంచేసి ఉన్న వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నందు 25వ వార్షికోత్సవం షష్ఠి సందర్భంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న భక్తులకు సర్పంచ్ పెన్మెత్స సావిత్రి రామరాజు దంపతుల ఆర్థిక సహకారంతో 3000 మంది భక్తులకు అఖండ అన్నస్మరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెన్మెత్స రంగరాజు, సాగిరాజు నాగరాజు, పెన్మెత్స పాండురంగరాజు, నల్లపరాజు ఫణిరాజు, ఇందుకూరి అనంత రాంగవర్మ, బుద్ధరాజు బంగారరాజు, పెన్మెత్స సత్యరాజు, గొట్టుముక్కల సత్యనారాయణరాజు, అల్లూరి రంగరాజు, బి పరశురాముడు తదితరులు పాల్గొన్నారు. షష్ఠి సందర్భంగా భక్తులందరూ వచ్చారు. అన్న సమారాధనకు బాగా వచ్చి అందరూ భక్తులందరూ పాల్గొన్నారు. అంతా భక్తులు అందరూ కూడా చాలా బాగా హ్యాపీగా అందరూ అన్నదానం చేసిన దానికి అందరూ వచ్చి భోజనం చేసి వెళ్ళారు. స్వాములు అంతా కూడా వచ్చారు. భవానీలు స్వాములు అందరూ కూడా వాళ్ళకి కూడా సెపరేట్ గా ఏర్పాట్లు చేసి పెట్టాము. అంతా బాగా జరిగిందండి. అందరికీ సంతోషంగా ఉంది. గ్రామ ప్రజలందరూ కూడా చాలా ఆనందపడ్డారండి. 4-5 ఊళ్ళ నుంచి జనం, చుట్టుపక్కల ఊళ్ళంతా కూడా 4 ఊళ్ళ నుంచి వచ్చారు. చాలా బాగా జరిగింది. 3000 మంది పైసలకు చక్కగా అంతా వచ్చి అందరూ భోంచేసి వెళ్ళారు. చాలా బాగా జరిగింది. చాలా ఆనందంగా ఉంది నాకు. భగవంతుడు ఆశీస్సులు అందరికి కలగాలి. చినపుల్లేరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వల్లి దేవ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క 25వ వార్షికోత్సవం సందర్భంగా చినపుల్లేరు గ్రామ సర్పంచ్ గారైనటువంటి పెనుమెత్స సావిత్రమ్మ రామరాజు గారి దంపతులు నిన్నటి రోజున స్వామివారి యొక్క ఆలయం వద్ద స్వామివారికి కళ్యాణం జరిపించడం జరిగింది. ఆ కళ్యాణానికి తిలకించినటువంటి భక్తులందరూ కూడా వారి యొక్క ఆర్థిక సహాయంతో వచ్చినటువంటి భక్తులందరూ కూడా సాయంత్రం మాటలు భోజన ఏర్పాట్లన్నీ కూడా వారి యొక్క ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఉదయం కూడా స్వామివారి యొక్క ఆలయానికి షష్ఠి సందర్భంగా పురస్కరించుకుని ముందుగా సావిత్రమ్మ గారు, రామరాజు గారి దంపతులు అభిషేకంతో స్వామివారికి తొలి పూజ చేశారు. తదనంతరం భక్తులందరికీ కూడా ఈ యొక్క స్వామివారి దర్శన ఏర్పాట్లన్నీ కూడా వారి పర్యవేక్షణలు అందరికీ కూడా సౌకర్యాలు కలగజేశారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా పెనుమెత్స రామరాజు గారు, సావిత్రమ్మ గారి దంపతుల యొక్క ఆర్థిక సహాయంతో సుమారుగా 3000 మంది పైసలకు వచ్చినటువంటి భక్తులందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలతో అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి కూడా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని రామరాజు గారు ఏర్పాటు చేసినటువంటి అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులైనటువంటి భక్తులందరికీ కూడా మన చినపుల్లేరు గ్రామ సర్పంచ్ గారైనటువంటి పెనుమెత్స సావిత్రమ్మ గారు, రామరాజు గారి తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటున్నారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కార్తికేయ స్వామిని ఆరాధించడం అత్యంత పుణ్యఫలమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు అన్నారు. భీమవరం మండలం గొలవానితిప్ప గ్రామంలో శ్రీ వల్లి సమేత
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ముందుగా స్వామివారికి ఆలయ అర్చకులు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు స్వామివారిని దర్శించుకుని మాట్లాడారు. శివపార్వతుల కుమారుడైన సుబ్రహ్మణ్యుడు జ్ఞానం, ధైర్యం, సంతానం ప్రసాదించే భగవంతుడని, జీవితంలో కష్టాలు తొలగిపోయి కోరిన కోరికలు తీరాలంటే ఈ పర్వదినాన స్వామివారి దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబును ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.